ప్రపంచమంతా నిద్రపోతుంది, కానీ నా బ్రెయిన్లో ఒక యుద్ధం జరుగుతుంది. అందరూ అడుగుతున్నారు, ఎందుకురా నీకంత పిచ్చి, కాస్త లైట్ తీసుకోవచ్చు కదా. కానీ వాళ్ళకేం తెలుసు, ప్యాషన్ అంటే నచ్చిన పని చేయడం కాదు, ఆ పని చేయకపోతే ఎక్కడ చచ్చిపోతామేమో అన్న భయం. నువ్వెన్ని రాత్రులు నిద్రపోలేదో, ఎన్ని అవమానాలు మింగావో, ఎన్నిసార్లు ఏడ్చావో ఎవరు అడగరు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒక్కటే, సక్సెస్ అయ్యావా లేదా. అందుకే నీ బాధని ఎవరికి చూపించకు, నీ గాయాన్ని ఎవరు చూడరు, నీ గెలుపుని మాత్రమే చూస్తారు. ప్యాషన్ చాలా మందికి ఉంటుంది. ప్యాషన్ అంటే ఖాళీ టైంలో చేసే పని, కానీ అబ్సెషన్ అది ఖాళీ టైంలో చేయొద్దు, టైంని ఖాళీ చేసేలా చేస్తుంది. ప్యాషన్ నిన్ను నడిపిస్తుంది, కానీ అబ్సెషన్ నిన్ను పరిగెత్తిస్తుంది. డిసిప్లిన్ మోటివేషన్ కన్నా గొప్పది. మోటివేషన్ మూడు పైన పనిచేస్తుంది, కానీ డిసిప్లిన్ క్యారెక్టర్ మీద పనిచేస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను పిచ్చోడని పిలుస్తున్నారంటే నువ్వు కరెక్ట్ రూట్లో ఉన్నావని అర్థం. గెలుపు ఊరికే రాదు. నీ రక్తాన్ని, కన్నీటిని, చెమటని ఆ గమ్యానికి పెట్టుబడిలా పెట్టాలి. నీకు అలసట వచ్చినప్పుడు కాదు, నీ టార్గెట్ రీచ్ అయినప్పుడే నువ్వు ఆగాలి. సమాజం చెప్పే రూల్స్, పక్కనోడి కామెంట్స్, ఇవేవి నీకు వినిపించకూడదు. నీకు వినిపించాల్సిందల్లా నీ గుండె చప్పుడు, నీ లక్ష్యం వైపు నిన్ను పరిగెత్తించే నీ పిచ్చి. డే 360, 360 రోజులుగా నేను ఇదే ప్లాట్ఫామ్ పైన కూర్చొని స్పీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకంటే ప్రపంచం మొత్తం వినబోయే ఆ ప్రసంగానికి నేను సిద్ధమవుతున్నా. ఈ ప్రపంచంలో ఏది ఇంపాసిబుల్ కాదు. మనం మనసు పెట్టి ఆశపడాలే, కానీ తాళం వేసిన అదృష్టం కూడా నిమిషంలో తెచ్చుకుంటుంది. రిమెంబర్, ప్యాషన్ మేక్స్ యూ స్టార్ట్, డిసిప్లిన్ మేక్స్ యూ కంటిన్యూ, అబ్సెషన్ మేక్ యూ అన్ఫర్గెటబుల్.